రైకల్లో గులాబీ జెండా ఎగరవేస్తాము, జగిత్యాలలో ఊహించని మెజార్టీ సీట్లు సాధిస్తామని ఎమ్మెల్సీ ఎల్లరమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎల్లరమణ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రాజ్యాంగం ప్రకారం ప్రధానంగా బల్దేయాల అవకతవకలకు అవకాశం లేకుండా ఉండాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచామని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామని అన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని, జగిత్యాల నియోజకవర్గంలోని రైకల్ మరియు జగిత్యాల పట్టణంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సహచర మిత్రులకు, పార్టీ బాధ్యులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకి నమస్కారాలు. పురపాలక సంఘ ఎన్నికలు అని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ముఖ్య నాయకులను పిలిచి బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధానంగా నగరపాలిక, పురపాలక సంఘాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలని చెప్పని, ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీ గులాబీకి ఉందని చెప్పినటువంటి అనుగుణంగా వారన్నీ మాకు సూచన సలహాలు ఇవ్వడం, దానిలో భాగంగా జగిత్యాల మున్సిపల్, రాయకల్ మున్సిపల్ సమిష్టిగా కృషి చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తే నేను కానీ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు కానీ, దావసత్ సురేష్ గారు కానీ, మా పార్టీ నాయకత్వం అంతా బాధ్యులందరం ఈ ఎన్నికలలో కలిసి పనిచేసినాం. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అయితే జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో భారత రాజ్యాంగం సవరించుకున్న 78-79 స్వపరిపాలన, ఆర్థిక స్వావలంబన. అసలు దీని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం స్వపరిపాలన, ఆర్థిక స్వావలంబన. స్థానిక సంస్థలన్నీ ఆర్థికంగా పరిపుష్టి కావాలా, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పాలకపక్షంగా, పాలక వర్గంగా సభ్యులుగా ఉండి సజావుగా నడిపించాలని చెప్పాలి. గ్రామ సీమలు పట్టణ అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి వెళ్తుందని చెప్పని భావించి దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తాం. కానీ ఈరోజు ఇది చూస్తే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మరొకసారి 2004-2010 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటే ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే ముందుకెళ్ళిన తరుణంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ వాదనను బలహీనపరచాలని టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అటు చెన్నూరే కానీ ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో పాలకుర్తే కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో హన్మకొండని కానీ, నేను అనుకుంటా చూచాను అంటే ఇటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని ముందుకెళ్తే పెద్ద కేసీఆర్ గారు ముఖ్యమంత్రితో ఎంతమంది ఉన్నా పోయినా కానీ తెలంగాణ సాధనీయ లక్ష్యంగా బయలుదేరి సాధించినటువంటి మహానాయకుడు, మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. అదే రీతిలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే లాంటి సంజయ్ కానీ దాదాపు 10 మందిని తీసుకొని, అంటే ఆ పార్టీ నేపథ్యము, నైజం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటు విజయభాస్కర్ రెడ్డి గారిని కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారిని కానీ, అంటే ఆ విధంగా వాళ్ళు ఉండేటువంటి నాయకులను బలహీనపరచడం, ఇతరులను ప్రోత్సహించడం, వర్గాలను పెంచి పోషించడం, అదే సంస్కృతి చేసిన నాడు ఇదే జీవన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారా లేరా అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనే రాజశేఖర గారితో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకొని ఇదే సంస్కృతి ఇవాళ జగిత్యాల ఏ విధంగా అయితే సంజయ్ గారు తీసుకొని చేసిండ్రో అదే పరిస్థితి ఆయా కాన్స్టిట్యూన్సీలలో ఉండే. మరి ఆనాడు ఈయన గొంతుకు ఏమైందని నేను అంటున్నా. ఇవాళ నబ్బోది మొత్తుకుంటున్నాడు, ఏడుతుండు, కళ్ళు పెడుతున్నాడు. నేను మాటల్లో అనుకోలే వాస్తవం. కానీ కారోడు అరే కారులో మేము మా సిన్సియర్గా
నిజాయితీగా నిబద్ధతగా పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేము పట్టించుకోవట్లేము. ఒక విధవలు వెళ్ళిపోయిన చెప్పి భావిస్తున్నామే కానీ వాళ్ళ గురించి మేము ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి కూడా వాళ్ళ పట్ల కార్యక్రమం తీసుకోలేదు. మేము ఒకటే మాట చెప్పేసినాం, తిరిగి వస్తే మాత్రం అడుగుపెట్టి చేయలేదు. చాలా స్పష్టంగా చెప్పినాం. మేము నిన్న లభదే బతుకుంటూ కారోడు ఆడ కారోడు ఈడ కారోడు మేము నిజాయితీగా ఉన్నాం. మా జెండా పట్టుకొని కేసీఆర్ గారు చెప్పినటువంటి గులాబీ జెండా పట్టుకొని జగిత్యాలలో ఉండే ప్రతి సభ్యుడు అసలు ఎవరు ఊహించుకోలే ఇంత ప్రచారం జరుగుతుందని చెప్పని, ఇంత ముందుకొచ్చి పోటీ చేస్తారని చెప్పని, నాయకత్వంతో సమిష్టి పోతారని చెప్పని ఊహించుకున్నటువంటి దాన్ని మేము కమిట్మెంట్గా మా నాయకుల ఆదేశానుసారం వాళ్ళు మేము క్షేత్రంలోకి వెళ్ళినాం. అపూర్వమైన స్పందన కనబడదు మాకు. ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ సాధించినటువంటి ఆ మహానుభావుని బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరాలా, వారి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళం 200 రూపాయల పింఛన్ 2000 ఇచ్చినటువంటి నాయకుడు భారతదేశంలోనే ఏకైక సీఎంగా కేసీఆర్ గారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటు బీఆర్ఎస్ అని పెట్టి కాంగ్రెస్ బీఫామ్స్కుని యొక్క నామినేషన్ కూడా మేము చూడలే, ఆమోదమైంది. అది తెలియక కూడా ఒక న్యాయవాది ఉండి సీనియర్ నాయకుడు ఉండి ఆ విధంగా చెప్తుంటే మాత్రం మాకు మనసు బాధపడడం మంచిది. కానీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినాం. జగిత్యాల రాయకల్ కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ 2 పురపాలక సంఘాల మీద ఇక్కడ డబల్ డిజిట్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా స్పష్టమైన మెజార్టీతో రాయకల్ జెండా ఎగరవేస్తున్నాం. అమ్మ నోటు అడుగుతున్నాడు. పేనా మున్సిపల్ కౌన్సిల్లో అనేక మంది కమిషనర్ ట్రాన్స్ఫర్ అని చెప్పాలి. అది ఏదేమైనా కానీ అంటే పరిపాలన పట్ల ఒక ప్రజాప్రతినిధి బాధ్యత ఉంటే ఇటువంటి విధంగా కాకపోతుండే. ఇవాళ నేను ఒకటే స్పష్టమైన హామీ వదలుచుకున్నా. 32 ఏళ్ళ నా రాజకీయ అనుభవం కనుగుణంగా రాజకీయ పార్టీలో సభ్యుని మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు వెళ్ళి మీ అందరి దీవెనలతో జగిత్యాల ఎమ్మెల్యే మొదలు పెడితే రాష్ట్ర మంత్రి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్సీ కానీ ఈ విధంగా బాధ్యత అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ 2 పురపాలక సంఘాలలో ఒక్క అవినీతి కార్యక్రమం కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుంటూ ఇవాళ మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి, ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ₹1,00,000 చెప్పని మనసు బాధపడి చెప్తున్నారు. అంటే అటువంటి దుర్మార్గులను, దుష్టులను, ప్రజాధనాన్ని కొలగొట్టులను, భూ కబ్జాని వాళ్ళ జెండాల మీద అభ్యర్థులు తిరుగుతున్నారు. సిగ్గుమాలేదు వాళ్ళు కూడా. మీదకెళ్ళి మమ్మల్ని అంటారు వాడు వీడని చెప్పాలి. ఏమైనా నైతికంగా మీకు నిబద్ధున్నట్టయితే జగిత్యాల ప్రజల ఓటర్లకు ఈ స్థానిక సంస్థలలో నిజాయితీగా పనిచేయాలనే భావనట్టయితే అటువంటి వాళ్ళను మీరే చెప్పాలి. తెలియక పొరపాటున మేము పెట్టాం వీళ్ళు ఓటైద్దని చెప్పాలి. వాళ్ళు చెప్పకపోయినా కానీ మీ ద్వారా నేను ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ అనేకమైన సమస్యలు దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలన్నీ ప్రతి పురపాలక సంఘ సమావేశంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీగా మా సభ్యులను వెంట తీసుకెళ్ళి అది వాళ్ళ వాడే కానీ పట్టణ సమస్య కానీ ప్రధాన సమస్యలతో పాటు వాటి పరిష్కారమే విధంగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి హామీ నేటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మాట చెప్పారు. స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 పనులు 6 గ్యారంటీ అమలు కావడం లేదు, ఆ పనులు చేయడం లేదు. కానీ ఇవి ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు కావు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, స్వపరిపాలన ఎన్నికలు. ఇది పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఓటరు దీనికి ప్రత్యేక నిధులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా నెల నెల ఇవ్వాల్సిన నిధులు ఉన్నవి, మనం కట్టేటువంటి పన్నులు ఉన్నవి.
గతంలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ లాంటి మనం అప్లై చేసుకున్న డెవలప్మెంట్ కనుక ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజల అభిమతానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, జగిత్యాల రాయకల్ అభివృద్ధి కొరకు గులాబీ జెండా పట్టుకొని బీఫామ్స్ వచ్చినటువంటి వ్యక్తులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, అండగా ఉండమని, కౌన్సిల్కి పంపించాలని చెప్పని ఈ రెండు పురపాలక సంఘాలు గతంలో బీఆర్ఎస్ ఆధీనంలో ఉండే కొంతమేరకు అప్పుడు తప్పు జరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు మన నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి తప్పు చేయకుండా మీ సోదరునిగా 32 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ వేసినటువంటి దా వసంత సురేష్ గారు, గతంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారు, మా పార్టీ ప్రతినిధులు కూడా మీ ముందు ఏదైనా పొరపాటు అడిగితే రేపు మమ్మల్ని శిక్షించండి. మేము బాధ్యత తీసుకుంటున్నాం, బాధ్యత తీసుకుంటాం, బాధ్యతంగా పని చేస్తాం, బాధ్యతంగా పని చేపిస్తామని చెప్పని ఒకసారి అటు ఎమ్మెల్యే సంజయ్ కుమారే కానీ, ఇటు మాజీ మంత్రి జీవారెడ్డి కానీ, అటు పార్లమెంట్ సభ్యులు అరవిందే కానీ గుండె మీద చేసి మాట్లాడాలి. ఎవరు ఏ విధంగా పరిపాలించారు, ఎవరు ఏ విధంగా వివరించారు, ఎవరు అంటగాగిర్రు, మాట్లాడే ముందు ఆశించి మాట్లాడాలి. అనవసరపు ఆరోపణలు, నీలాప నిందలు, ఏదో మా పార్టీ అభివృద్ధిగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వందే మగధులు, వాళ్ళు తెచ్చుకున్న టికెట్లు, వాళ్ళు మీరు అనేటువంటి దొంగలు కావచ్చు. మేము మాత్రం నిజాయితీ పరులం, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా ఉంటాం, నిబద్ధతలు ఉంటాం.